హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంట అండ్ వ్లాగ్స్. ఇలా ఉన్నారు మీరందరూ? చాలా బాగున్నారు కదా. సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు మా ఇంటి వంటలో వచ్చేసి దోశల బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసేద్దాం. సో ఎవరికి దోశల బ్యాటర్ ప్రిపేర్ చేయటం రాదని కాదు, సో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానన్నది ఈ వీడియో అనమాట. సో అందరూ ఈ పొట్టుపప్పు కడగడం ఎంత పెద్ద టాస్కో కదండి. నాకైతే కడగడం రాదనమాట. నాకైతే పెద్ద టాస్కే ఇది. సో అలా ఎలానో వచ్చి రానట్టయితే కడిగేసుకున్నాను. సో నా ఒపీనియన్ ఏంటంటే దోసలకి కానీ ఇడ్లీకి కానీ మినపగుళ్ళు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఒకవేళ మీకు కూడా అదే ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ పొట్టు మినపప్పు బాగోదని కాదు నా ఒపీనియన్. ఏంటంటే గారెలకైతే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అండ్ అలాగే సగ్గుబియ్యము, శనగపప్పు, మెంతులు కూడా నానబెట్టుకొని వేసేసుకొని రుబ్బేసుకున్నాను అనమాట. సో మీలో ఎంతమందికి దోశలు అంటే పిచ్చో చెప్పండి. నాకైతే మామూలు పిచ్చి కాదండి దోశలు అంటే. నాకు చాలా అంటే చాలా ఇష్టం దోశలు. నాకు చాలా ఇష్టం దోశలు. దోశలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నాకైతే చాలా పిచ్చి దోశలు అంటే. సో మీలో ఎవరికైనా సరే ఫస్ట్ దోశ పర్ఫెక్ట్గా వస్తుందా? రాదు కదా. నాకు కూడా అలాగే. మీలో ఎంతమందికి పర్ఫెక్ట్గా రాదు ఫస్ట్ దోశ? నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదండి ఫస్ట్ దోశ. సో అది పాన్ ప్రాబ్లమా, వేయడం ప్రాబ్లమా, లేదంటే ఫస్ట్ దోశ అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. బట్ నేను ఎప్పుడు దోశలు వేసినా కూడా నాకు ఫస్ట్ దోశ పర్ఫెక్ట్గా రాదనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే, ఒకవేళ నాలాగా మీరు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.